హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్దంకి అబ్బాయి కావాలి అమ్మాయి. ఇదైతే మా డే 2 ఆఫ్ ద టూర్ అనమాట. ఢిల్లీ హోటల్లో చెక్అవుట్ చేసేసి ఆగ్రాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఢిల్లీ టు ఆగ్రా అయితే ఆల్మోస్ట్ 4 to 4.5 hours పడుతుంది. సో ఈరోజు మా ప్లాన్ ఏంటంటే జస్ట్ ఓన్లీ తాజ్మహల్ చూడాలి అంతే. బికాజ్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:36 అలా అయిపోతుంది. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు సీ ద తాజ్మహల్. సో ఇంకా మాకు అదొక్కటే అనమాట ప్లాన్. అండ్ ఇక్కడైతే మేము చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. అండ్ సమ్ పేమెంట్ చేయాల్సిన బిల్స్ ఉంటే అవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ నేను పేమెంట్ చేసేస్తున్నాను. అండ్ చూసేసేయండి గాయస్. ఫైనల్గా ఆగ్రా అయితే రీచ్ అయిపోయాం గాయస్. అక్కడ కార్ అలో లేదంట. సో ఇలా ఆటో రిక్షాలో వెళ్తున్నాము. అక్కడ సమ్ గైడ్స్ అలా ఉంటారు, వాళ్ళే మనకంతా సజెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అనమాట. అండ్ టికెట్ కూడా వాళ్ళే ఇప్పిస్తున్నారు, ఎంట్రీ టికెట్ అవన్నీ. అండ్ తినే అనమాట మా గైడ్ అక్కడంతా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. Hello, Milky. తాజ్మహల్ మన 7 వండర్స్లో ఒక వండర్. అండ్ ఇది షాజహాన్ ముంతాజ్ కోసం కన్స్ట్రక్ట్ చేయించాడు. అండ్ ఇది చాలామందికి తెలిసిన విషయమే. అండ్ ఇదంతా పర్షియన్ కల్చర్లోనే బిల్డ్ చేశారు. బికాజ్ ముంతాజ్ పర్షియన్ లేడీ అనమాట. షాజహాన్ అయితే మన ఇండియన్ మొఘల్ ఎంపరరే. బట్ ముంతాజ్ కోసం చేశారు కాబట్టి ఇదంతా సేమ్ పర్షియన్ కల్చర్లోనే బిల్డ్ చేశారు. అండ్ దీన్ని చార్బర్గ్ అని అంటారనమాట. బికాజ్ దీన్ని 4 gardens వచ్చేలాగా బిల్డ్ చేశారు. అండ్ ఇదంతా పర్షియన్ కల్చరే, సో ఆ నేమ్తో పిలుస్తారు.
తాజ్మహల్ మెయిన్ గేట్ అంట, ఐ మీన్ ఎంట్రన్స్ గేట్ అంట. అప్పట్లో ఓన్లీ కింగ్స్, క్వీన్స్ వీళ్ళ ఒక్కళ్ళే ఈ గేట్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళంట. అండ్ టోటల్ 4 గేట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కో గేట్ ఒక్కొక్కరికి మీన్స్ ఒకటేమో అక్కడ వర్క్ చేసే వాళ్ళకి, ఇంకోటేమో అది కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు వెళ్ళడానికి, అలా ఒక్కో గేట్ ఒక్కోటి అలా ఉండేదన్నమాట. అండ్ ఇదైతే అప్పట్లో మెయిన్ గేట్ అంట. సో ఇప్పుడైతే ఇదే ఎంట్రన్స్ గేట్ అయిపోయింది, ప్రతి ఒక్కరు దీని నుండి వెళ్తున్నారు. అండ్ ముంతాజ్ షాజహాన్ థర్డ్ వైఫ్ అనమాట. అండ్ తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేసింది కూడా మొత్తం పర్షియన్ వర్కర్సే. వాళ్ళు టోటల్ 22 years పట్టిందంట తాజ్మహల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ లేటర్ వాళ్ళు అక్కడికి మళ్ళీ వాళ్ళ పర్షియన్ వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఇండియన్ లేడీస్నే మ్యారేజ్ చేసేసుకున్నారంట ఆ వర్కర్స్ అందరూ. తాజ్ని చూసి వా తాజ్ అని ఎందుకంటారో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కన్ఫర్మ్గా అనాల్సిందే దాన్ని చూసినప్పుడు. చాలా బాగుంది. అండ్ ఈ తాజ్మహల్ అంతా ఫుల్ మార్బుల్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అదొక సెపరేట్ మార్బుల్ అనమాట. మీన్స్ డస్ట్ పార్టికల్స్ అండ్ స్మోక్ అలాంటివి ఏవి అబ్జర్వ్ చేయకుండా ఎప్పటికీ అలానే వైట్గా ఉండేలాగా అలా చేశారనమాట. అండ్ మేము వెళ్ళిన టైం అయితే సెప్టెంబర్ మంత్. చాలా హాట్ ఉంది అక్కడ. మిల్కీ అయితే నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది. ఆ హాట్ తట్టుకోలేకపోయింది మిల్కీ అయితే. అండ్ మాకు కూడా ఫుల్ స్వెట్ వచ్చేసింది. బట్ ఓకే, బాగానే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. బట్ ఆ క్లైమేట్లో కాకుండా ఇంకో క్లైమేట్లో వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. తాజ్మహల్కి 4 pillars ఉంటాయి. అండ్ వాటిని మినరెట్స్ అంటారనమాట. అండ్ ఈ 4 pillars ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే కొంచెం స్లాంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీన్స్ అవుట్వర్డ్స్కి వచ్చేలాగా. అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎర్త్క్వేక్ వల్ల ఏదన్నా ఆ పిల్లర్స్ ఎప్పుడైనా పడిపోతే మిడిల్ బిల్డింగ్కి ఏమీ కాకుండా ఉండడానికి వాటిని కొంచెం స్లాంట్గా, అంటే మెయిన్ బిల్డింగ్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేలాగా ఆ పొజిషన్లో స్లాంట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట.
కన్స్ట్రక్షన్లో కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎక్సెప్ట్ వైట్, అవన్నీ మనం కలర్స్ అని అనుకుంటాము, బట్ అవన్నీ కలర్ఫుల్ స్టోన్స్. అవన్నీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలా ఎంగ్రేవ్ చేశారనమాట. అండ్ ఈ మార్బుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అసలు హీట్ని అబ్జర్వ్ చేయదంట, ఎప్పుడు కూల్గానే ఉంటుంది. అండ్ ఫుల్ మూన్ డే రోజు ఆ కలర్ఫుల్ స్టోన్స్ అన్నీ బాగా షైన్ అవుతాయంట. అండ్ ఇక్కడ లోపల ఏంటంటే షాజహాన్ అండ్ ముంతాజ్ టర్మ్స్ లోపల ఉంటాయన్నమాట, బట్ అవైతే ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని చెప్పారు. అండ్ ఇది అందరికీ తెలిసిందే, అది యమునా రివర్ అనమాట. యమునా రివర్ బ్యాంక్లో తాజ్మహల్ ఉంటుందని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ వైట్ తాజ్మహల్ తర్వాత షాజహాన్ బ్లాక్ తాజ్మహల్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు, యమునా రివర్కి అటు సైడ్ అనమాట అది. బట్ అప్పటికే బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది అని చెప్పి తన సన్ ఔరంగజేబ్ తనని హౌస్ అరెస్ట్ చేసేసారంట, అది కన్స్ట్రక్ట్ చేయకుండా ఉండడానికి. హౌస్ అరెస్ట్ చేసి షాజహాన్ని ఆగ్రా ఫోర్ట్లో ఉంచారంట. అండ్ షాజహాన్ రోజు ఆగ్రా ఫోర్ట్ నుంచి తాజ్మహల్ని చూస్తూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళంట. తాజ్మహల్ని ఏ సైడ్ నుంచి చూసినా అంతా సేమ్గానే ఉంటుంది. ఇది మనం దగ్గర నుంచి చూస్తే 3 సైడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, అండ్ కొంచెం డిస్టెన్స్కి వెళ్ళి చూస్తే టోటల్ 6 సైడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ అదే అంటే దీని స్పెషాలిటీ.
మేము అక్కడ క్యాప్చర్ చేసిన పిక్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట, చూసేసేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్డ్ అవర్ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్దంకి అబ్బాయి కావాలి అమ్మాయి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.